మెదక్ జిల్లాలో బీడీ కార్మికులు 35,000కు చిల్లర బీడీ కార్మికులు అయ్యారు. వాళ్ళకు ఎలాంటి ఉపాధి కూడా లేదు. గత గవర్నమెంట్ 2014లో పిఎఫ్లు వచ్చిన వారికి ఇవ్వమని చెప్పి మొర పెట్టుకున్నాము. అయితే కొంతమందికే ఒక్కరోజే మరి సైడ్ ఓపెన్ చేసి మిగతాయి బంద్ చేసుకుంటే మిగతా కార్మికులు అట్లే మిగిలిపోయారు. ఇప్పటికైనా మెదక్ జిల్లాలో ఇంకా పింఛన్లు రానోళ్ళు మరి ఇంకా 5,000 మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఈ 5,000 మందికి వెంటనే ప్రభుత్వము మరి దిగొచ్చి సైడ్ ఓపెన్ చేయాలి, వాళ్ళకు జీవనాభివృద్ధి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా బీడీ కార్మికులకు మరి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు, మరి పిఎఫ్లు కూడా కట్టినవి కూడా సరిగా కట్టట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అట్లనే సరి అయిన పని కూడా దొరకక ఏ పని లేకుండా బీడీల మీద ఆధారపడి మెదక్ జిల్లాలో చాలా మంది ఉపాధి అదే బీడీ కార్మికులే. కాబట్టి ఇప్పుడు వెంటనే గవర్నమెంట్ పరిశీలన చేసి మరి అర్హులైన వారిని గుర్తించి పిఎఫ్ జీవనాభివృద్ధి ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అట్లనే ఈరోజు గ్రామాలలో అర్హులైన వారు కాకుండా అనర్హులకు కూడా జీవనాభివృద్ధి అందుతుంది. పదే కలెక్టర్ కానీ పీడీకి కానీ చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా పీడీ గారు అస్సలు కూడా స్పందించట్లేదు. వెంటనే పీడీ గారు కలెక్టర్ గారు స్పందించి మరి అర్హులైన వాళ్ళను గుర్తించి అనర్హులను గుర్తించి అర్హులైన వారికి ఇవ్వాలి, అనర్హులను తొలగించాలి. అనర్హులే చాలా మంది జిల్లాలో ఉన్నారు. అర్హులైన వారు బీడీలు చేసుకొని చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎల్లక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే సర్వే చేసి గుర్తించి ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అట్లనే ఇది 15 రోజులలో చేయకపోతే మేము నిరాహార దీక్ష కూడా దశల వారికి కూడా ఉద్యమాలు చేయడానికి కూడా సిఐటిగా సిద్ధం ఉన్నామని చెప్పి హెచ్చరిక చేస్తున్న బాలమరి. జిందాబాద్ సిఐటియు.